ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాన్ కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులందరికిని రాజకోటలోనున్న తోటావరణంలో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవళ ధూమ్ర వర్ణం గల అవిసెనతో చేయబడిన త్రాళ్ళతో చలవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలవరాలు పరచిన నేల మీద వెండి బంగారమయమైన జలతారు గల పరుపులుండెను. అచట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరినూ బలవంతం చేయలేదు. ఎవడు కోరినట్టు వానికి పెట్టవలెనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞనిచ్చియుండెను. రాణి అయిన వసతి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసమును త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకు రాణి అయిన వసతి యొక్క సౌందర్యమును కనపరచవలెనని రాజు కిరీటం ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయ ముహిమను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, జబక్తా, జేతారు, కర్కాను అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి రాణి అయిన వసతి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపం రగులుకొనెను. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక అతడు కాగజ్ఞానులను చూచి రాణి అయిన వసతి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగాను. అతని సన్నిధిన ఉండి రాజు ముఖం చూచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుని పరసీకులకు మదీయులకు 7 ప్రధానులు ఎవరనగా కర్షేన, షెతర, అద్మత, తర్షీషు, మేరెసు, మర్సేన, మెమెకాన్ అనువారు. మెమెకాన్ రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వసతి రాజు ఎడలను మాత్రమే కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలైన. ఏలైనగా రాజైన అహష్వేరోషు తాను తన రాణి అయిన వసతిని తన సన్నిధిని పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదని సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు. మరియు పరసీకుల యొక్కయు మదీయుల యొక్కయు నాయకపత్నులను రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి అయిన వసతి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెనని అది తప్పకుండానట్లు పరసీకుల యొక్కయు మదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెనని మరియు వసతి కంటే యోగ్యురాలని రాణిని తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయం విస్తారమైన తమ రాజ్యమందంతటను ప్రకటించిన ఎడల గనురాలు గాని అర్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానిస్తురని చెప్పాను. ఈ సంగతి రాజునకు అధిపతులకు అనుకూలంగా ఉండేది గనుక అతడు మెమెకాను మాట ప్రకారం చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెనని, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెనని ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని రాత ప్రకారముగా ప్రతి జనమునకును దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దాని గూర్చిన తాకీదులు పంపించెను. ఈ సంగతులు అయిన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వసతిని ఆమె చేసిన దాన్ని ఆమెకు నిర్ణయింపబడిన దాన్ని తలంచగా యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లాంటి అందమైన కన్యకలతో రాజు కొరకు వెదకనగును. అందునిమిత్తం సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాన్ కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీల కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగి వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలోనూ పరిచారకులుగా నియమించుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడును ఆమె వస్తుకు బదులుగా రాణి అగును. ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక అతడు అలాగు జరిగించెను. షూషాన్ కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షీమి కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజ ఆజ్ఞయు అతని నిర్ణయం ప్రచురం చేయబడి కన్యకలు అనేకులు షూషాన్